సార్ చింతా రాజశేఖర్ గారు నమస్కారం అండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు చెల్లి ఇచ్చినటువంటి కామెంట్స్ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటున్నాయి. హాట్ కామెంట్స్ అవి వివాదాస్పదం కూడా అవుతున్నాయి చాలా వరకు. వారికి తోడు వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా మర్డర్ చేసినటువంటి అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చినామని చెప్పేసి ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. షర్మిల గారి ప్రభావం రేపు ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుందంట? మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. షర్మిల గారి ప్రభావము ఆంధ్రప్రదేశ్లో ఆమె తీసుకుంటున్న లైన్ అది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు స్క్రిప్టో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ స్క్రిప్ట్ చదువుతున్నట్టుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ బలపడటానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే దానికంటే కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారి విమర్శనం మీద ఎక్కువ సమయం పెడుతుంది. అడపాదడపా ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడతాము, ఏం చేసినారు అది ఇది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో మొన్నటిదాకా 9 మంది, ఇప్పుడు 11 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరి లోక్సభలో 50 మంది, రాజ్యసభలో 30 మంది ఎంపీలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎంపీలు పెట్టుకొని ఏం చేశారంటే 31 మంది ఎంపీలకి అంటున్నప్పుడు 80 మంది ఎంపీలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రత్యేక హోదా అనేది షర్మిల గారు సమాధానం చెప్పుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాట్లాడలేదు, ఏం మాట్లాడారని పదే పదే పలు డిబేట్లలో నేను లేవనెత్తిన తర్వాత మొన్న బడ్జెట్ సమావేశాల్లో గౌరవ్ గొగోయ్ అని ఒక అస్సాంకి చెందిన ఎంపీ చేత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని 9 సెకండ్ల నిడివితో ఒక ప్రశ్న, ఓన్లీ 9 సెకండ్స్ స్లిప్ తీసి చదివి కింద పెట్టారు. అది కూడా ఎందుకు రిపీటెడ్గా 5 సంవత్సరాల నుంచి మీ లోక్సభలో మీ ఎంపీలే మాట్లాడలేదు అని. అంటే మీరేం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పెట్టబోయే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద అంటున్నారు. అంటే మీ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ అదే అధికారంలోకి వస్తే. అటువంటి దాని మీద మీ రాహుల్ గాంధీయే మాట్లాడలేదు, మీ సోనియా గాంధీ మాట్లాడలేదు, మీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడలేదు. మీకు ప్రశ్నించే అధికారం ఎక్కడుంది అసలు? ఫస్ట్ వెళ్ళి మీ రాహుల్ గాంధీతో, మీ సోనియా గాంధీతో, మీ మల్లికార్జున్ ఖర్గేతో ఉభయ సభల్లో మాట్లాడించి అప్పుడు రండి. మేము వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు వాళ్ళు. మీరు వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన పాప ప్రక్షాళన జరుగుతుంది, అప్పుడు మీకు ఓట్లు వేస్తారు. అందాక ఓట్లు కూడా వేరు మీకు. షర్మిల గారు చెప్పుకొచ్చేది ఏంటంటే 25కి 25 ఇస్తే కేంద్రం మెడలోంచి తీసుకొని వచ్చా 5 సంవత్సరాలు మీరు చూశారు కదా, దాని మీద వారి పోరాటం ఏంటి అని చెప్పేసి వారు ఏ మేరకు మోదీ గారికి తలొగ్గి 5 సంవత్సరాలు నడుచుకున్నారు, ప్రతి బిల్లుకు కూడా ఆమోదం ఏ మేరకు తెలిపాడు అని చెప్పేసి. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో కేంద్ర ఆధీనంలోకి వెళ్తుంటే దానికోసం ఏ మేరకు పోరాటం చేశాడు, బేరం ఇది. అలాగే కడప ఉక్కుకు సంబంధించింది కానీ ఇతర విభజన హామీలు సాధించడంలో విఫలమైనాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ సంక్షేమం మాత్రమే చూసుకుంటా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టకుండా చాలా అరాచకమైన పాలన చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఈ వ్యాఖ్యలన్నీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అయిన తర్వాత వారు చేసుకురావడం జరుగుతుంది. కాంగ్రెస్ వైపు మీ ట్రాక్ రికార్డ్ ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏంది? ఆంధ్రప్రదేశ్ విభజన హామీల గురించి అసంబద్ధంగా విభజించింది మీరే. ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇచ్చే విషయము ప్రకటిస్తున్నామని రాలేదు, పరిశీలిస్తాము. చాలా విభజన హామీల్లో ఇస్తున్నామని రాయలేదు, పరిశీలిస్తాము అని రాసినారు. ఇది మీ నిబద్ధత. ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇస్తున్నాము, కడపకి ఉక్కు కర్మాగారం ఇస్తాను కాదు, ఉక్కు కర్మాగారం ఇచ్చే విషయం పరిశీలిస్తాము. ఆంధ్రప్రదేశ్కి ఓడరేవులు ఇచ్చే విషయం పరిశీలిస్తాము. ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇచ్చే విషయం పరిశీలిస్తాము. ఇవి వాళ్ళు బిల్లో పెట్టింది, పరిశీలిస్తారు. ఇస్తామని కాదు, విల్ బి ఎగ్జామిన్డ్. ఇది మీ చిత్తశుద్ధి. మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడుందో అసలు? మీరు ఛాలెంజ్ చేస్తున్నా ఆన్ కెమెరా షర్మిల రెడ్డి గారిని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఎన్నికల కంటే ముందు రాబోయే ప్రభుత్వం మాదే, నేను రాగానే మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత కరెంట్ మీద సంతకం పెడతాను, ఈ రోజు నుంచి మీరు కరెంటు బిల్లులు చెల్లించడం ఆపేయండి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, మొట్టమొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా మీద పెడుతున్నా అంటున్నారు కదా. మీలో చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి గారి తెగువ ధైర్యం మీలో ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి.
10 సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మాత్రమే మనం పన్నులు చెల్లిద్దాము. ముందుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న ఏ టోల్ గేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు టోల్ ట్యాక్స్ చెల్లించకండి. మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి. ప్రతి ఒక్క పౌరుడు మేము మీ వెనకాల నిలబడతాం. ప్రతి టోల్ గేట్ దగ్గర మేము మా మనుషులను పెడతాం. వంతుల వారీగా ప్రతి టోల్ గేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్లో 70 టోల్ గేట్లు ఉన్నాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర డ్యూటీలు వేస్తాం. 25 మంది 50 మంది పెట్టి మిమ్మల్ని ఎవరైనా ఆపితే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడతారు. మీరు టోల్ ట్యాక్స్ కట్టబాకండి. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కానీ టోల్ ట్యాక్స్ కానీ ఇతర ఏ పనులు ఉంటే అవన్నీ కూడా చేద్దామని పిలిపిమ్మనండి. కాంగ్రెస్ పార్టీ ఇట్లా బలం పుంజుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటే దెబ్బ తగిలేదు ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడుకి దెబ్బ తగలనివ్వదు షర్మిలమ్మ. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు మీద ఈగ వాళ్ళనివ్వదు. ఆమె ఓటు బ్యాంక్ గల్లంత కానివ్వదు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం షర్మిలమ్మ కట్టుబడి ఉంటే ఈ ప్రకటన చేయమనండి. ఈ ప్రకటన చేయకపోతే ఆమె భారతీయ జనతా పార్టీతో కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి నష్టం చేకూర్చకూడదని ఆమె మౌనంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఛాలెంజ్ షర్మిలమ్మ. ఇకపోతే షర్మిల గారు పులివెందుల నుంచి పోటీ చేయొచ్చు, అలాగే వారి చెల్లి సునీత గారు వచ్చేసి కడప ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అక్కడ పోటీ చేసి ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? పోటీ చేస్తారంటారా ముందుగా? షర్మిలమ్మ గారు నంద్యాల ఏదో పోటీ చేస్తారని తెలుస్తున్నా, మనకి వార్తలు వస్తున్నాయి. సునీతమ్మ గారు అయితే అవినాష్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నాకు తెలిసి ఇద్దరికి డిపాజిట్లు కూడా రావడం కష్టమని నేను అనుకుంటున్నా ఉన్న దీన్ని బట్టి. ఎందుకంటే ప్రజాదరణ అయితే బేసిక్గా సునీత గారు తెలుగుదేశం నుంచి పోటీ చేశారనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడైతే లిస్టు పేరు లేదు కదా. అదే అక్కడ తెలుగుదేశం నుంచి ఆదినారాయణ రెడ్డి తమ్ముని కొడుకు ఉపేష్ వారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే వైసీపీ సింపథైజర్స్ నిన్నటి వరకు చేసిన విమర్శ అంటే తెలుగుదేశం నుంచి వారు పోటీ చేయొచ్చు, తెలుగుదేశం నాయకుడితోనే వాళ్ళు ఆలోచపడి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైనా ఆమె కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే మరి ఇద్దరు అయినా సరే షర్మిల కానీ ఉన్నా సరే డిపాజిట్ కూడా రావడం కష్టం. ఎందుకంటే ఆ పార్టీ మీద ఉన్న మచ్చ అట్లాంటిది. ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో బలంగా నాటుకుపోయింది. అంటే ఒక వెన్నుపోటుకు గురైన, నమ్మక ద్రోహానికి గురైన అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల. ఆ పాప ప్రక్షాళన చేసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించరు. ఆదరించాలంటే ఏంటి? ఇప్పుడు ఆమె మొన్న వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దీక్ష చేశారు. ఈ దీక్షలన్నీ ఎందుకు? పాత రోజుల్లో నాయకుడు దీక్ష చేస్తే దాని గురించి ఆలోచించి పరిష్కారం చూసేవారు. ఆ టైప్ రోజులు పోయినాయి. సంవత్సరం పాటు రైతులు ఢిల్లీ చుట్టుముట్టు కూర్చుంటే కూడా 3 రైతు చట్టాలు వెనక్కి తీసుకోలేదు. యూపీ ఎలక్షన్స్ వస్తే ఆ భయంతో వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు ఆపేస్తే సహేతుకమైనది, అది రాజ్యాంగ విరుద్ధం అయితే చట్ట విరుద్ధాలు అవుతాయి కదా. ఏవి చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ అసౌకర్యాన్ని కూడా వ్యవస్థలు ఎందుకు ఊరుకుంటాయి? ఏవి అట్లా కట్టకోకుండా ఉంటాయి కదా. వాళ్ళు చాలా ఇప్పుడు ఒక ఎమర్జెన్సీతో పోతా ఉంటారు హాస్పిటల్ ఎందుకో, లేకపోతే మళ్ళీ చోటుకి వాళ్ళని వదిలేస్తారు. మానవతా దృక్పథంలో పరీక్షలు రాసేవాళ్ళు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, లేకపోతే ఎమర్జెన్సీ ఒక గేట్ వదిలేస్తారు వాళ్ళు. ఇప్పుడు టోల్ కట్టకపోతే ఏమవుతుంది? బళ్ళన్నీ అయిపోతాయి అనుకుంటున్నావా? ఒక టోల్ గేట్ ఫస్ట్ ఉన్న వెహికల్ ఆపినారు, నేను కట్టనంటాడు ఆయన. కట్టనంటే చట్టం ఏం చెప్తుంది? ఎన్హెచ్ఏ చట్టము ఒక క్రేన్తో తీసి ఆ బండిని పక్కన పెట్టాలని చెప్తుంది. ఆ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్తుంది. ఎన్ని బండ్లను తీస్తారు క్రేన్లతో? ఎంతసేపు ట్రాఫిక్ ఆపుతారు? టోల్ గేట్ ఎత్తేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలుచుకుంటే జల్లికట్టు ఉద్యమంలాగా ఈ ఉద్యమం చేస్తే మొత్తం యావత్ భారతదేశం చూపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. మీరు మొన్న వైజాగ్లో జరిగినటువంటి కాంగ్రెస్ సభని ఏదైతే దీక్ష ఉంది కదా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు రావడం జరిగింది. అది సభ వేరు, దీక్ష వేరు. ఒక సభకు అయితే రావడం జరిగింది. షర్మిల గారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు, నేను అండగా ఉంటా అని చెప్పేసి. నిజంగా కాంగ్రెస్ సిద్ధాంతాలని, రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అహింసా మార్గంతో కాంగ్రెస్ పార్టీ నడుచుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, లక్ష్యాలు వేరు. అరాచకమైనటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి వారు కూడా కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం చేస్తారు. రేపు పొద్దున్న ఒకవేళ
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇండియా కూటమి నుంచి షర్మిల గారితో బంధనాలు జరపరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు మా కూటమిలో చేరని ఆహ్వానం వస్తుంది. ప్రజాదరణ ఏ నాయకుడికి ఉందో వాళ్ళతోనే చర్చలు జరుపుతారు. రేపొద్దున మోడీకి ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక దూత వస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డితో చర్చ జరిపి మీరు కూడా మా కూటమిలోకి రండి, గతంలో జరిగాన్ని మర్చిపోదాము, అన్నదమ్ములాగా కలిసిపోదాము అని ఆలింగనాలు చేసుకుంటారు. అప్పుడు ఆమె కలుస్తుందా, లేకపోతే మా అన్న ఎట్లా తీసుకుంటాం, నన్ను ఎట్లా పక్క పెడతాను బయటకు వస్తుందా, ఆమె ఇష్టం. అది ప్రజాదరణ ఉన్నవాడికే విలువ. ప్రజాదరణ కూడగట్టుకోవటం షర్మిల గారు చెయ్యాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసము జంతర్ మంతర్ దీక్షలు, నిరావాద పేపర్ క్లిప్పింగ్ కోసం కొంతమంది దీక్షలు చేస్తూ ఉంటారు. అంటే షర్మిల గారు నేను అంటలేదు, గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తే కొంతమంది పేపర్ కట్టింగ్లతో ఆల్బమ్లు తయారు చేసుకోవడానికి దీక్షలు చేస్తూ ఉంటారు. ఆ దీక్షలు మోడీ కాలు చిటికన వేలు మీద, ఎంటిక మీద ఒక రిస్కరేణం అంతా కూడా ప్రభావం చూపమని వాళ్ళకి తెలుసు. కానీ నేను ఇన్ని పోరాటాలు చేశానని నేనే పోరాటం చేయాలి అని కొంతమంది చేస్తూ ఉంటారు. పోరాటం అనేది నా కంట్రోల్లో ఉండాలి. నేను చిటికేస్తే పోరాటం ఉద్యమం లేగాలి, నేను చిటికేస్తే పడుకోబెట్టాలి. ఆ చిటిక ఎప్పుడు వేయాలో ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను కలిసినాను, ఇది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను కలిశాను, చలసాని శ్రీనివాస్ని కలిశాను, అందరం కలిసి పోరాడదామంటారు కదా. ప్రత్యేక హోదా కోసం బ్యాడ్జీ పెట్టుకోమంటే నేను పెట్టుకోనంటారు వాళ్ళు. జేడీ లక్ష్మణ్ గారితో ఈ చలసాని శ్రీనివాస్ తిరుగుతాడు, కానీ జేడీ లక్ష్మణ్ గారు మా బ్యాడ్జీ పెట్టుకుని కనబడతాడు, ఈయనమ్మా బ్యాడ్జీ పెట్టుకోడు. ఉభయ కమ్యూనిస్ట్ నేతల దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేస్తే పెనుమల్లి మధు, రామకృష్ణ ఇద్దరు చాలా మంచి ఆలోచన, కానీ ఇది సమయం కాదు అన్నారు. 2021లో నేను వెళ్ళి కలిస్తే. సో ఏది అనువైన సమయం ఎవరు డిసైడ్ చేస్తారు? వీళ్ళకి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తాడు. వీళ్ళు వెళ్ళి అమరావతిలో పోరాటాల్లో పాలు పంచుకుంటారు, కానీ ప్రత్యేక హోదా కోసం వీళ్ళు పోరాడరు. చంద్రబాబు నాయుడు ఏ పోరాటం చేస్తే అదే పోరాటం చేయాలా. చెప్పాను కదా, అవి కేవలము ఆల్బమ్ కోసం చేసే ఉద్యమాలు, వీడియో క్లిప్పింగ్ల కోసం చేసే ఉద్యమాలు. ఉద్యమం వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటారు. నేను ఉద్యమం లేగాలి అనుకుంటే ఉద్యమం లేగాలి, నేను ఉద్యమాన్ని పడుకోబెట్టాలంటే పడుకోబెట్టాలి. నేను చెప్పేది ఆ ఉద్యమాలు కాదు. టోల్ ట్యాక్స్ చెల్లించడం ఆపేంటంటే ప్రతి ఒక్క పౌరుడు ఉద్యమంలో పాల్గొనాలి. బ్యాడ్జీ పెట్టుకోమంటే ప్రతి ఒక్క పౌరుడు బ్యాడ్జీ పెట్టుకుంటే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి. నా తరహా ఉద్యమం ఏంటంటే 5 కోట్ల మంది ఉద్యమం చేయాలి, 5 కోట్ల మంది గళం విప్పాలి. నా తరహా ఉద్యమం అది. ఆ తరహా ఉద్యమం ఏంటి? నేను ఉద్యమం లేపితే లేగాలి, జో కొడితే పడుకోవాలి. నా తరహా ఉద్యమం ఒకసారి లేచింది అనుకో, నాయకుడు ఎవడా సరే ఉద్యమం ఆపడంటే ఆడికి పాడగడతారు. ఏ నాయకుడైనా సరే టోల్ ట్యాక్స్ కట్టొద్దన్న తర్వాత అది అందరం ఉద్యమం అందుకుంది అనుకోండి, ప్రత్యేక హోదా రాకపోయినా కానీ టోల్ ట్యాక్స్ కడదామని నాయకుడు అన్నాడు అనుకోండి, వాడికి పాడగట్టి శ్మశానానికి పంపిస్తారు. ఆ తరహా ఉద్యమం ప్రజలు చేయాలంటున్నాను నేను. ఆ తరహా ఉద్యమం వాళ్ళకి ఇష్టం లేదు. బ్యాడ్జీ పెట్టుకుంటే ఏమవుతుంది? ప్రజలందరూ ఉద్యమకారులు అయిపోతారు. ఉద్యమం కంట్రోల్ చేయలేము, ఉద్యమాన్ని పడుకోబెట్టాలంటే పడుకోబెట్టలేము. సో ఈ ఉద్యమం అనేది ప్రజల చేతిలోకి వెళ్ళకూడదు అనేది కొంతమంది ఉద్యమకారుల ఉద్దేశం. సమయం రాలేదు, ఇప్పుడే సమయం కాదు, మీ ఉద్యమం మీరు చేయండి, మేము చెయ్యము అంటే ప్రజలు చేసే ఉద్యమాన్ని వాళ్ళు ఆదరించరు. ఉద్యమం స్విచ్, మెయిన్ స్విచ్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండాలనుకుంటారు. ఇది 2 ఉద్యమాలకి మధ్యలో ఉన్న వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద ఈ 100 రోజులలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసిగా షర్మిల గారు ఏ మేరకు పోరాటం చేశారంటే, ఎందుకంటే పోరాటం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, వీరు ఏ మేరకు ఈ 100 రోజుల్లో చేశారంటే కాంగ్రెస్ పార్టీ ఏం పోరాటం చేసిందో చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ పెద్ద ఎత్తున వారు తిరగడం జరిగింది, మాట్లాడడం జరిగింది, కానీ మళ్ళీ ఎందుకో స్తబ్దంగా ఉన్నారు గత 20 రోజుల నుంచి అని చెప్పేసి. ఇప్పుడు ఆమె చెప్తున్నాను కదా, వేమూరి రాధాకృష్ణ గారి ప్రసంగాలు చదువుతున్నారు, ఆయన స్క్రిప్ట్ చదువుతున్నారు అనే ముద్ర ఆల్రెడీ ఆమె మీద పడ్డది. ఏ వేమూరి రాధాకృష్ణ గారు? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు ఉద్యమ స్క్రిప్ట్ చదువుతున్నారు. మరి ప్రత్యేక హోదా కోసం ఏం పోరాటం చేస్తావు? ప్రకటనలతో రాదు కదా ప్రత్యేక హోదా. మీకు నంబర్స్ లేవు పార్లమెంట్లో, నువ్వు పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయడానికి 2025 ఫిబ్రవరి 2020 రోజున నేను మీకు కావాలంటే చూపిస్తాను, అది వాళ్ళకి బ్యాడ్జీలు అందజేయడం జరిగింది. ఆయన ప్రతిజ్ఞ కూడా ఒక నమూనా ప్రతిజ్ఞ చదివి ఈ ప్రతిజ్ఞలు చేయిస్తా అని చెప్పి తులసిరెడ్డి గారు చెప్పారు. ఈ రోజుకి 4 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. 2వ తారీఖు వస్తే, ఏప్రిల్ 5వ తారీఖు వస్తే 4 సంవత్సరాలు 2 నెలలు. గారి ప్రసంగాలని లేకపోతే వారిచ్చిన స్క్రిప్ట్ ని షర్మిల గారు ఎందుకు ఏఐసిసి కానీ లేకపోతే ఇక్కడ
ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసిసి ఒకసారి పిసిసి పదవి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ జోక్యం చేసుకొని నువ్వు ఇది చేయి నువ్వు చేయి అని చెప్పరు. ఆ ఏఐసిసి ఇన్ఛార్జే ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవాలని ఓమెన్ చాందీ గారు చెప్పారు, మేయప్పన్ గారు చెప్పారు. 4 సంవత్సరాల నుంచి చేయలేదు, వాళ్ళ చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని, ఏపీ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం నడిపిస్తుంది. తెలుగుదేశం ఉద్యమం చేయాలంటే మొన్నటి వరకు జనసేనని తెలుగుదేశం నడిపిస్తుంది, కమ్యూనిస్టులను కూడా ఇది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలుసు. బీజేపీని కూడా ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయరు, వాళ్ళు వీళ్ళని నడిపిస్తారులే. కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు నిన్న అవకాశాలు పొందారో పోటీ చేయడానికి సుజనా చౌదరి గానీ అందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ ఉంది. పురంధరేశ్వరి మరి కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏంటంటే అమరావతి అనేది పెద్ద మెయిన్ అది వాళ్ళ దగ్గరికి. అమరావతిలో 5 లక్షల కోట్ల అక్కడ ఏంటి దోచిన సొమ్ము చెట్టు త్వరలో పాచిపెట్టినట్టు అక్కడ పాతి పెట్టినారు. దాంట్లో వాటాల కోసం అందరు కలిసినారు. నేను ఏమంటా ఇప్పుడు మరి బీజేపీని కూడా చంద్రబాబు నడిపిస్తున్నాడు అని చెప్పేసి భావించాలా? ఏది ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు మాట చెల్లింది కదా. సోము వీర్రాజుకు టికెట్ లేదంటే ఎవరు మాట చెల్లినట్టు? సోము వీర్రాజు పురంధరేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది. సోము వీర్రాజు జన్మతః బీజేపీ వ్యక్తి, ఆయనకు టికెట్ లేదు. జీవీఎల్ నరసింహారావుకి టికెట్ లేదు. వలసవాదులకు టికెట్లు వచ్చినాయి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యక్తులు అని చెప్పేసి వారికి టికెట్ రాలేదనేది ఒకటి ఉంది. ఎవరు అంటే వీళ్ళందరూ అదందరూ జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యక్తులు అయితే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అనుకూల వ్యక్తులే. విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, లేకపోతే జీవీఎల్ నరసింహారావు గారు కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి ఇందాక సోము వీర్రాజు గారు కానీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికే పోటీ చేసే అవకాశం రాలేదని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వెలుగుచ్చడం. అవును, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యక్తి ఎంత నిజమో ఎట్లా ఊహాగానాలు ఉన్నాయో పురంధేశ్వరి, సీఎం రమేష్, మళ్ళీ సుజనా చౌదరి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన అంతకంటే బలమైన ఆధారాలు ఉన్నాయి మనకి వాళ్ళ మాటల్లో. కానీ ఇప్పుడు వైన్ షాప్లో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని అపవాదం వేసినారు. వైన్ షాప్లో కేవలం 6,000 7,000 రూపాయలు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయని చూపెడుతున్నారు. వైన్ షాపులో రోజుకి 2 లక్షలు 3 లక్షలు చలానా కట్టినాయి వైన్ షాప్లో వాళ్ళు చూపిస్తున్నారు. చలానా అంటే గవర్నమెంట్ బ్యాంక్లో కట్టాలి. అది 6,000 కలెక్షన్ చూపిస్తున్నారు. అపవాదం వేయడం ఏంటి? ఇలా అందరూ అమరావతి దోపిడీ కోసం కలిసినారు వీళ్ళు. అమరావతి 3 రాజుల ప్రకటన రాగానే 3వ రోజు టెంట్లు వేసిందబ్బా అమరావతిలో. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ కూడా తర్వాత మెల్లమెల్లగా దండ జాయిన్ అయింది. ప్రత్యేక హోదా కోసం ఎవడు రాడు, ఉద్యమాలు చేయడు. ఒక బ్యాడ్జ్ పెట్టుకోమంటే దానికి సమయం రావాలంటారు. 5 కోట్ల మంది ప్రజలు నా గుండె స్పందన ప్రత్యేక హోదాని బ్యాడ్జ్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఏ పనిలో ఉన్నా కానీ నాకు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడినట్టు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 మంది పెట్టుకుంటే చౌంటలు కడతాయి అందరికీ. ఎందుకంటే గెలిపోవటంలో 10,000 ఓట్లనే తారుమారు అయిపోతుంది. 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయిందా? బ్యాడ్జీలు స్పాన్సర్ చేస్తే మీరు ఎవరి కంట్రోల్ నడుస్తున్నారు? కళ్ళ కట్టని కనబడతలేదా? ఈ ప్రకటన చేయమనండి, కేంద్ర ప్రభుత్వ పనులు ఆపేస్తామని. గాంధీజీ ఏం చేసినారు? ఉప్పు సత్యాగ్రహం చేసినారు. సహాయ నిరాకరణ, విదేశీ వస్తువులు కొనము, గాంధీజీ గారి స్ఫూర్తితో నడిచే పార్టీ కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు కరెంటు బిల్లులు చెల్లించకండి నేను చూసుకుంటా అన్నారు కదా. షర్మిల ఆయన బిడ్డనే కదా. మీ పార్టీ స్ఫూర్తిదాత అయిన గాంధీ గారిని తీసుకున్నా కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా తీసుకున్నా కానీ షర్మిల గారిని ఆ ప్రకటన చేయమనండి. ఆ ప్రకటన చేస్తే చంద్రబాబు నాయుడు 10 సీట్లు కూడా గెలవాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ ఉద్యమం కనుక మొదలైతే చంద్రబాబు నాయుడు 10 సీట్లు కూడా రావు, కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తాయి. ఓటర్ తీసుకున్నారు రాజశేఖర్ గారు. ఇప్పుడు ఇందాక మనం ఒక వర్షన్ ఏదైతే కొందరు వ్యక్తులు అంటే ఒక వాదన తీసుకొచ్చే వ్యక్తులనే మాట్లాడాం. అయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అనుకూల వ్యక్తులకి టికెట్లు వచ్చాయని చెప్పేసి. అయితే ఈ పొత్తు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తు ఓకే అవ్వడానికి విశేష కృషి చేసినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి, అంటే నేషనల్ లెవెల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అని చెప్పేసి నిన్నటి వరకు పెద్ద ఎత్తున వారి మీద చెప్పుకోవడం జరిగింది. వారికి నరసాపురం టికెట్ ఏదైతే రాలేదో దీన్ని ఎలా చూడాలంటారు? వారు చేసినటువంటి విమర్శ ఏంటంటే నాకు టికెట్ ఇప్పించలేకపోయాడు చంద్రబాబు నాయుడు, ఇంకా రేపు కేంద్రం నుంచి ఏం నిధులు సాధించగలుగుతాడు, ఏ విధంగా పోలవరం పూర్తి చేయగలుగుతాడు, స్పెషల్ స్టేటస్ తీసుకురాగలుగుతాడు అని చెప్పేసి వారి విమర్శ. ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతులనే బీజేపీ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడుచుకుంటా ఉంది బీజేపీ అని చెప్పేసి వారు ఒక విమర్శ. ఇప్పుడు బీజేపీ ఈ కూటమిలో కలిస్తే 10 సీట్లు ఎక్కువ వస్తాయి వైసీపీకి అనేది ముందటి నుంచి మనం విశ్లేషణ చెప్తూనే వచ్చినాం.
ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం కానీ, లేకపోతే మైనార్టీ ఓటు కానీ ఇంకో 10 సీట్లు ఎక్కువ రావడానికి దోహదపడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ మీరు పొత్తెందుకు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు తర్వాత, ఎన్నికల తర్వాత జైలుకి పోతే ఒక రక్షణ కవచం, శరణు అని పాదాల చుట్టూ తిరగడానికి ఒక అవకాశం కోసం పొత్తు పెట్టుకున్నారు తప్ప, మీరు పొత్తు పెట్టుకుంటున్నారని భారతీయ జనతా పార్టీతో అంటేనే మీరు ఓటమిని అంగీకరించినట్టు. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే 10 సీట్లు 12 సీట్లు కోల్పోతున్నట్టు లెక్క. అయినా కానీ పొత్తు పెట్టుకుంటున్నారంటే ఏంటి? మీరు ఓడిపోయి మీకు ఖరారైపోయింది. తర్వాత మేము కేసుల నుంచి తప్పించుకోవడం కోసం పొత్తు పెట్టుకున్నారు. అది ఏ రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ వల్ల కాదు. అది 40 సంవత్సరాల నుంచి టీడీపీ జనసేన మేక్ అండ్ బ్రేక్ అరేంజ్మెంట్ ఉన్నాయి. కలవడం విడిపోవడం జరిగింది. వెంకయ్య నాయుడు చూసినారు. ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ చూస్తారు, లేకపోతే పురంధరేశ్వర చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం అవసరం లేదు వాళ్ళకి. వీళ్ళు దేహి అని వెంటబడి, అది కూడా మేము గెలిస్తే మా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోటాలో ఒక పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 6 ఎంపీ నియోజకవర్గాలలో, 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 16 చోట్ల డిపాజిట్ కూడా రాదు. ఇది రాసి పెట్టుకోండి. ప్రజాగలం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి ఒక సభను అడ్రస్ చేసుకుంటూ వాళ్ళు అడిగితే మనం పొత్తు పెట్టుకున్నాం కానీ మనం వాళ్ళ దగ్గరికి పోలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంతటి దగులుబాజీ రాజకీయాలు చేస్తాడో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఆయన మాట్లాడే ప్రతిదీ పచ్చి అబద్ధము, నయవంచన, నమ్మక ద్రోహము, బూటకము. అది పదే రుజువైంది. ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే హేళన చేస్తున్నాడు, ఆయన అవహేళన చేస్తున్నాడు. అదే టిప్పర్ డ్రైవర్ గెలిచిన తర్వాత తొడగొట్టి మీసం తిప్పి చూపిస్తాడు పవన్ కళ్యాణ్కి. టిప్పర్ డ్రైవర్లు పోటీ చేయకూడదా? అంటే కోట్లు ఉన్న మీ కులం వాళ్ళే పోటీ చేయాలనా? వ్యాపారస్తులు నీకు 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కోవాలా? సామాన్య పౌరుడికి టికెట్ ఇస్తే నువ్వు ఓర్వలేవా? అంతా హేళన చేస్తున్నావా? ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి. ఈ నర్సాపురం ఏదైతే రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకపోవడంలో ఏమంటారు? ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. రఘురామకృష్ణరాజుకి టికెట్ రాదని ఎప్పుడు ఆయన జాగ్రత్త పడాలి. అమిత్ షా ఇంటికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు. వెంట రఘురామకృష్ణరాజు కూడా వెళ్ళారు. లోపలికి రఘురామకృష్ణ రానేది గేట్ పెట్టి నిలబెట్టినారు. బల్బు వెలిగితే వెలగాలి. అప్పుడే బల్బు వెలగలేదు. బీజేపీకి నువ్వు ఇష్టం లేదు అంతే. అమిత్ షా గారి ఇంటికి వెళ్తుంటే నీకు అంత పోటుగాడు అయితే, నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన గేట్ బయట ఎందుకు నిలబెట్టారు? ఈయననే కలిపినాడు కదా, మధ్యవర్తి ఈయననే కదా, పెళ్లి ఈయన చేసినాడు కదా. పెళ్లి పెద్ద అయితే మరి లోపల రానివ్వాలి కదా. ఆయన ఫస్ట్ తీసుకువచ్చి ఆయన ఎమ్మట వీళ్ళిద్దరు పోవాలి కదా. మనం చెప్పుకునే డబ్బా వేరు, అక్కడ పరిస్థితి వేరు. మరో 2 రోజుల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లభించవచ్చు అని చెప్పేసి మరో ప్రచారం జరుగుతుంది. అక్కడ వ్యతిరేకత తీసుకురావాలని అక్కడ నిరసన గండాలు కూడా ఇప్పిస్తున్నారు వర్మ గారు, శ్రీనివాస వర్మకి వ్యతిరేకంగా. చూద్దాం ఏం జరుగుతుందో. బీజేపీ నుంచి అవకాశం ఒకసారి బీజేపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ వాళ్ళకు ఉన్న పెద్ద రాష్ట్రాల మీద వాళ్ళు దృష్టి పెడతారు. గెలవని సీట్లు, దానికి పేచి పంచాయతీలు తేల్చడానికి వాళ్ళకి అంత సమయం లేదు. నర్సాపురం నుంచి కూటమి ఇచ్చిన తర్వాత టీడీపీ పోటీ చేసిన ఇవ్వచ్చు. ఏలూరు, రాజమండ్రి, ఎక్కడో రాజమండ్రి అంటే ఇవ్వచ్చు. కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతులు ఆడుకొని ఎవరెవరిది పట్టుకుంటారో, ఎవరెవరు పట్టుకున్నా కానీ వాళ్ళు ఒకటే కదా. ఇకపోతే సార్, ఈ రఘురామకృష్ణరాజు గారి ఉదంతను కొంచెం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఏమి మేరుకున్నాయంటారు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలబ్బా, ఏమైనా మాట్లాడితే కోపం వస్తుంది వాళ్ళకి. జెండా సభలో ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్. క్లేమోర్ మైన్లో, అలిపిరిలో క్లేమోర్ మైన్ పేలితే అంబాసిడర్ కారు 16 అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడిన తర్వాత డోర్ తెరుచుకుని షర్టు దులుపుకొని చలో బ్రదర్ మళ్ళీ రాజకీయం చేద్దామన్నారు. ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అది చంద్రబాబు నాయుడు అన్నాడు. అరే మరి మీ అన్న పార్టీ ఎందుకు పెట్టాడు, నువ్వెందుకు పార్టీ పెట్టు? విజనరీ, క్లేమోర్ మైన్లో తట్టుకుని కూడా రాజకీయాలు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా షర్టు దులిపేసుకొని రాజకీయాలు చేస్తాడు. హైదరాబాద్ నిర్మించినాడు. సాఫ్ట్వేర్ పితామహుడు, రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. మీ అన్న ఎందుకు పార్టీ పెట్టినాడు? చిరంజీవి. ప్రజారాజ్యం ఎందుకు పెట్టినావు? ప్రజారాజ్యం పెడితే అన్నయ్య నువ్వేం పిచ్చోడువా? క్లేమోర్ మైన్ పేరితే 16 అడుగులు వేసి కారు కింద పడితే కూడా షర్టు దులుపుకొని రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఉండగా నీకెందుకు పార్టీ అన్నయ్య చెప్పాలా? ఈయన యువరాజ్యం అధ్యక్షుడు కదా. పోనీ అన్నయ్య అయిపోయింది, నువ్వెందుకు పార్టీ పెట్టినావు?
నువ్వెందుకు పార్టీ పెట్టినావు? పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే నువ్వు చెప్పే ప్రతి సొల్లు విని నీకు ఏ ఊసరు వెళ్ళి రంగులు మార్చడం, నువ్వు రంగులు మారిస్తే వాళ్ళు కూడా రంగులు మార్చాలనా? సిగ్గుందా నీకు అసలు? పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. అడ్వర్టైజ్మెంట్ నేను ఎందుకు చేయనంటే అద్దంలో నా మొహం నేను చూసుకున్నప్పుడు నువ్వు వాడని ప్రోడక్ట్ ప్రజలకు ఎందుకు అంటగడుతున్నావు అని నా ప్రతిబింబం నన్ను ప్రశ్నిస్తుంది అని చెప్తావు. అంతటి నిజాయితీ పరుడా నువ్వు? ఒకసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్క వీడియోలన్నీ పక్కన చేసుకుంటే సిగ్గు శరమునోడు అయితే ఊరేసుకుని వస్తావు. నువ్వు సిగ్గుందా అసలు? ఏమి ఆడియో ఫంక్షన్లో ఒక హీరోని ఇంకో హీరో పొగుడుతాడు చూడు, అట్లా పొగుడుకున్నాడు జెండా సభలో. అనే పార్టీ ఎందుకు? పార్టీ ఎందుకు అసలు? ఎవరెవరికి టికెట్లు ఎగ్గొట్టిండు? జీవితం దారబోస్తున్నారు ఆయన పార్టీ కోసం. 10 సంవత్సరాలు. పోతిన వెంకట మహేష్కి టికెట్ లేదు, పంచకర్ల సందీప్కి టికెట్ లేదు, తిరుపతిలో 2 ఉంటారు వాళ్ళకి టికెట్ లేదు. మాట్లాడదాం. అంటే వారిని నమ్ముకునే వాళ్ళకి అవకాశాలు లేకపోవడం అంశం. పిఠాపురంలో లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి వర్మ గారు శుభ్రం చేయడం జరిగింది. నిజంగా పరిస్థితి ఉంది సార్? గెలిస్తే మహా గొప్ప. గెలవచ్చు 1000, 2000, మహా అయితే 5000 లోపల మెజారిటీతో బయటపడవచ్చు. అసెంబ్లీలోకి అడుగు పెడతారంటారా? సరే, బయటపడవచ్చు కష్టం మీద. 1,00,000 మెజారిటీ అంటే రాజకీయ నాయకుడికి ఒక విజ్ఞత, ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడేదానికిను కళ్ళు కాంపౌండ్ బయట మందు దాగి మాట్లాడేవానికి తేడా ఉంటుంది. 2,23,000, 2,40,000, 2.5 లక్షల ఓటు బ్యాంక్ ఆడ 80% ఓటింగ్ అయితే 2 లక్షల పోలింగ్ అవుతుంది. 2 లక్షల పోలింగ్ అయితే నీకు 1,00,000 మెజారిటీ రావాలంటే మిగతా కూడా ఎంత మనకి 50,000 వస్తే నీకు 1,50,000, నీ అపోనెంట్కి 50,000 వస్తే నీకు 1,50,000 వస్తే నీకు అప్పుడు 1,00,000 మెజారిటీ వస్తుంది. అంత హీనంగా కనపడుతుంది వంగా గీత. ఇదే వంగా గీత గారు మీ ఆఫీస్కి వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 2019లో నేను పోటీ చేస్తే 137 సీట్ల నాకు 30-40 సీట్లు ఇవ్వలేదు అని మొగుడు చచ్చిపోయిన పెళ్ళంలాగా ఏడుస్తాడు. ఎట్లా ఉంటుందంటే, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్న, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన, ఎగ్జామినర్ నన్ను పాస్ చేసుకోలేకపోయినాడు. ఎగ్జామినర్ నన్ను పాస్ చేసుకుని ఉంటే నేను ఒక ఐఏఎస్ అయ్యి ఆయనకి ఇచ్చేటోడిని అన్నట్టుంది. నేను ఎగ్జామ్ సరిగా ఏడవక, చాతగాక, చదవక ఫెయిల్ అయినా అని చెప్పుకోవట్లేదు. ఎగ్జామినర్ నన్ను పాస్ చేసుకోలేకపోయినాడు, నన్ను పాస్ చేసుకునే అదృష్టం కూడా లేకపోయింది పాపం ఎగ్జామినర్కి అని. 30-40 సీట్లు ఇవ్వడానికి నువ్వు ఎక్కడున్నావు? 2014 నుంచి 2018 ఆవిర్భావ సభ వరకు నువ్వు ఎక్కడున్నావు? పత్తాకి లేవు. వచ్చి ఏడాది ముందర రేపొద్దున నామినేషన్ లాస్ట్ డే అంటే ఈ రోజు కూడా బీఫామ్ ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. వాడు బీఫామ్ తీసుకొని పోయి ఫైల్ వేసి ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా, ఎప్పుడు గెలవాలా? నువ్వు పోయినసారి ఓట్లు చీల్చడానికి పెట్టినావు. పార్టీ నీది కాదు. చాలా మంది అంటే గత 3 సంవత్సరాల కింద నుంచి పెద్ద ఎత్తున పనిచేసుకోవడం జరిగింది. కాళహస్తిలో వారు కానీ, తర్వాత వచ్చేసేసి మీరు చెప్పిన ఇందాక పోతనేని మహేష్ గారు విజయవాడలో కానీ, తర్వాత వచ్చేసేసి పోతిని మహేష్ గారు కానీ, తర్వాత పంచకర్ల సందీప్ కానీ, ఇట్లా ఇంకా చాలా మంది చేసుకోవడం జరిగింది కదా. వీళ్ళకి ఈరోజు అవకాశం రాలేదు. వీళ్ళు చేస్తారంటారా సార్ కూటమికి సపోర్ట్? ఎవరు చేస్తారు? మనసు వెళ్ళిపోయిన వాళ్ళు. పోతిన వెంకట మహేష్ ఎవరికి కూడా అవకాశం రాలేదు. చేయరు. ఎందుకంటే ఇది నయవంచన. నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ పల్టీలు కొడితే నీతో పాటు వాళ్ళు కూడా పల్టీ కొట్టాలంటే కొంచెం సిగ్గు శరము చీము నెత్తురున్నాడు కొట్టాడు పల్టీ. మొన్న ఎన్నికల్లోనేమో చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేస్తా తెలుగుదేశం దాన్ని, ఈ రోజున క్లెయిమోర్ మైన్ వెళ్తే 16 అడుగుల కారు ఎగిరి పడితే చొక్కా తలుపుకొని రాజకీయం చేసే రాజకీయ దురంధరం అంటే నీ అంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బేషరంగా, సిగ్గు శరం లేకుండా, రౌషపోషం లేకుండా ప్రతి ఒక్కడు అట్లా పల్టీ కొట్టలేడు. నీకు ఏమిస్తున్నాడో చంద్రబాబు నాయుడు ఏమో మీకు ఆయనకే తెలుసు, కానీ నీ అంత సిగ్గు లేకుండా అందరూ పల్టీ కొట్టలేరు. నీకు వ్యక్తి పూజ మానసిక రోగి అయితే తప్ప, నీకు మానసిక బానిస అయితే తప్ప, సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకునే స్థాయిలో మానసిక రోగం ఉంటే తప్ప నీ వెంట ఎవడు నడవడు. ఎన్నిసార్లు పల్టీ కొడతావు? సిగ్గుండాలి కదా. రాష్ట్ర ప్రజల కోసము ఈ పోరాటం చేశాను ఒకటి చూపెట్టమని. ఒకటి చివరిగా కాపు సామాజిక వర్గానికి ఇందాక మహేష్ విషయం, అంటే మహేష్ విషయము అంటే ఒక మహేష్ గురించి ఒక ఉదంతం చెప్పాలనుకుంటున్నాను. జనసేన పార్టీ సామాన్య ప్రజల నుంచి రాజకీయ లక్షణాలు ఉన్న వాళ్ళని వెలికి తీయడం కోసము ఔత్సాహిక శిబిరాలు అని ఒక పరీక్షలు ఏవో పెట్టింది. నేను కూడా అటెండ్ అయ్యా. నేను కోంపల్లిలో ఇక్కడ పెడితే, ఇక్కడ రావచ్చా మరి నా ఓటు అక్కడ ఆంధ్రాలో ఉంది, నేను ఇక్కడ అంటే నీ సేవలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కావాలని శంకర్ గౌడ్ అడిగి ఇక్కడ కూడా రమ్మన్నాడు. ఇక్కడ కూడా మాట్లాడినాను నేను.
ఆ తర్వాత కొన్ని రోజులకు విజయవాడలో జరిగితే నేను అక్కడ రాస్తాను, మరి ఇక్కడ రావచ్చా అంటే మీ సేవలు 2 చోట్ల కావాలని శంకర్ గౌడ్ అంటే ఇక విజయవాడలో కూడా రాశాను నేను. రాసిన తర్వాత ఆ పరీక్షల ఫలితాలు వచ్చినాయి, లిస్ట్ వచ్చింది, 5 పేర్లు వచ్చినాయి. 5 పేర్లు వస్తే దాంట్లో మన పేరు లేదు. నేను అనుకున్నా నాకంటే బాగా రోజులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చినాయేమో అనుకో. అది అయిపోయింది. ఒకసారి జూబ్లీ హిల్స్ ఆఫీస్కి ముత్తంశెట్టి కృష్ణారావు గారు రమ్మంటే, నేను చేసిన కార్యక్రమాలు అని చెప్పి ఆలోచనలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని రమ్మంటే వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ నేను వెళ్ళటము, నేను దానికంటే 5 నిమిషాల ముందర పవన్ కళ్యాణ్ బయటికి వేరే పని మీద వెళ్ళిపోవటం, అది కుదరలేదు. సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతుంటే సత్యప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్స్ చూసేవాడు. మాట్లాడిన తర్వాత నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది, నువ్వు అధికార ప్రతినిధికి ఎందుకు అప్లై చేయలేదు, పరీక్ష ఎందుకు రాయలేదన్నాడు. నేను రాయకపోవడమే, నేను రాసిన అన్న. అంటే నువ్వు రాయలేదన్నాడు. అరే రాసినోడికి నాకు తెలుసు కదా అంటే, కరెక్షన్ చేసినోడికి నాకు తెలుసు కదా నువ్వు రాసినవు లేదన్నాడు. మార్కులు వేసింది నేనే, అన్ని వీడియోలు విని మార్కులు వేసింది నేనే, పేపర్లు దిద్దింది నేనే, నీ పేరు ఎక్కడ ఇన్వాల్వ్ లేదన్నాడు. నేను మాట్లాడింది నా ఫోన్లో కూడా రికార్డ్ అయింది, నేను మాట్లాడేటప్పుడు నా ఫోన్లో కూడా రికార్డ్ అయితే చూపిస్తాను. షాక్ అయినాడు. మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అన్నాడు. లోపల పోయి చెక్ చేసిన, లేదు. అంటే మీరు ఆన్లైన్ రాశారు ఎగ్జామ్? ఆన్లైన్ కాదు, అదన్నీ ఎంటర్ చేసుకున్నారు. ఫోన్లో పేరు, ఫోన్ నంబర్ అన్నీ ఎంటర్ చేసుకొని ఈమెయిల్ ఐడి అప్లికేషన్ దాంట్లోనే ఉంటుంది, అవన్నీ ఫీడ్ చేసుకున్నారు. నేను అక్కడ 3 పరీక్షలు రాసిన విజయవాడలో, హైదరాబాద్లో 3 పరీక్షలు, 6 పరీక్షల్లో ఒక ఎంట్రీ కూడా లేదు, అసలు నేను హాజరైతే లేదు అక్కడ. ఇది ఏంద్రబా అంటే ఫీజు ఏం కలెక్ట్ అయిపోయిన తర్వాత అడ్మిన్ శివ అని ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత విజయవాడలో పరీక్షలు జరిగితే ఆ విజయవాడలో రాసిన పరీక్షా పత్రాలు ఆఫీస్కి పంపించమంటే ఈ హరీష్ అనే వ్యక్తి పరీక్ష నిర్వహించిన తర్వాత తన వెంట తీసుకురావాల్సిన ప్రశ్నాపత్రాలు పోతిన వెంకట మహేష్కి అప్పచెప్పారు. ప్రశ్నాపత్రాలు ఆన్సర్ షీట్స్ పోతిన వెంకట మహేష్ 6 నెలల పేపర్స్ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరెవరైతే బాగా రాశారో, నరసింహ ఉన్నారు, నరసింహ బాగా రాశాడు, నరసింహ పేరు తీసేసి ఈ సబ్జెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు రాయి రాజశేఖర్ పేరుతో నాకు ఇచ్చి 15,000, 20,000, 25,000. సబ్జెక్టు చూస్తేనేమో బాగుంది, రాసినోడి పేరు ఉండదు, వేరేవాడి పేరు మీద పోయింది అది. సో మరి అది పోతిన వెంకట మహేష్ చేసినాడా లేకపోతే ఎవరు చేసినాడా కానీ అది మనకి సబ్జెక్ట్ బయటకు వచ్చింది. 6 నెలలు పోతిన వెంకట మహేష్ దగ్గర ఉన్న పేపర్స్ ఎట్లా పెట్టుకుంటారు? సో ఈ తరహా ఇప్పుడు ఆయనకి ఎంత బాధ ఉందో, మరి ఆయన 6 నెలల పేపర్ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఇదిగోండి సార్, మీరు పరీక్షలు రాసినారు కదా, పేపర్స్ మర్చిపోయినారు, మరుసటి రోజు కొరియర్లో పంపించాలి కదా, 6 నెలలు ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మాట్లాడిన వీడియోలో హార్డ్ డిస్క్, ప్రశ్న జవాబు పత్రాలు, చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను ఎక్కువ పని చేసుకున్నాను విజయవాడ వెస్ట్లో, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆవేదనతో. మరి పరీక్ష రాసిన కూడా ఆవేదన ఉంటుంది కదా, నేను కూడా ఉన్నాను కదా. నేను పరీక్షనే రాలేదన్నావంటే నువ్వు నీ చేతిలో నువ్వు ఆడే డ్రామాలు నువ్వు ఆడినప్పుడు విధిని కూడా నీతో డ్రామా ఆడింది. పవన్ కళ్యాణ్తో కూడా విధి డ్రామా ఆడింది పోయినసారి, బహుశా ఈసారి కూడా విధి డ్రామా ఆడొచ్చు, దేవుడు చూపిస్తాడు కర్మ ఫలితం. సార్ మిగిలిన జనసేన నాయకులు ఎవరు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసినట్టు ఇది చేసినట్టు ఎందుకండి? వైసీపీలో క్యూ కట్టినారు అందరూ. మంచి స్వాములు ఎవరైతే ఉన్నారో వారు నాకు టికెట్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఇటీవలనే స్వరం వినిపించడం జరుగుతా ఉంది. ఆ మంచి స్వాములు గారు తెనాల్లో ఇండిపెండెంట్గా నాదెల మనోహర్ మీద పోటీ చేయబోతున్నారని తెలిసింది మనకు సమాచారం. ఒంగోలు నుంచి టికెట్ వారు అడుగుతా ఉన్నారు. ఒంగోలు నుంచి అడుగుతున్నారు, ఇంకా అన్ని డిక్లేర్డ్ కదా, ఇంకేం గిద్దలూరు కావాలంట, గిద్దలూరు అన్ని డిక్లేర్డ్ కదా. సో కొంతమంది తెనాలి మీద ఆలోచించాలా పవన్ కళ్యాణ్ గారు? మొత్తం పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తాడండి, పార్టీ అనేది కాదండి. జిల్లా రాష్ట్రం మొత్తం కూడా తన అభిమానులు ఉన్నారు, నిర్ణయం తీసుకోబోతున్నా అని చెప్పేసి వారు అనడం జరిగింది. ఇక్కడ రెబల్గా మారే అవకాశం ఉందంటారా? అట్లా అంటే చాలా మంది వస్తారు, 150 మంది రెబల్స్ వస్తారు. 150 రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, లేకపోతే వైసీపీలో చేరుతారు, లేకపోతే వైసీపీ కోసం పనిచేస్తారు. అందులో చిత్తా రాజశేఖర్ కూడా ఉంటాడు. ఈ కాపులకి ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందంటారు? ఇప్పుడు నంబర్స్ చెప్తున్నాయి కదా, టికెట్లు అయితే ఇంకా 3 పార్టీలు కూడా ప్రకటించేసిన, కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు 23 సీట్లు ఏమో చెప్తున్నారు లెక్క కూటమి తరఫు నుంచి, బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి 23. నిన్నటి వరకు 20 ఉండే, ఇవాళ ఏదో లిస్ట్ వచ్చింది, అట్లా ఏమైనా వచ్చినాయేమో తెలియదు. 23 ఏమో ఇస్తున్నారు. 30 అని నేను అంటున్నా, 31 అని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. నాకైతే 30 లెక్క కనబడ్డాయి. ఆ లెక్కను చూసుకుంటే కూడా 8-10 సీట్లు వైసీపీ ఎక్కువ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టి కాపులను ఉద్ధరించి వెనుకబడిన కాపుల కోసం పెడితే వైసీపీ కంటే ఎక్కువ సీట్లు తీసుకురావాలి కదా. వచ్చినటువంటి 23 సీట్లు 8 సీట్లు వారికి ఇచ్చారని చెప్పేసి. అవునబ్బా, నువ్వు
అవును బాబు, అవును. నువ్వు టీడీపీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. నువ్వు నాకు ఇచ్చే 21 బాబు, 175 అందులో 10 నేను ఇచ్చిన. 175లో 30 ఇస్తే 23లో 8 టికెట్లు ఇచ్చినాను వాళ్ళకి సంబంధించిన నాయకులు ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే టీడీపీకి ఓకే, జనసేన కోటేయండి కానీ టీడీపీ కోటేయండి, అంతే కదా. టీడీపీని ఘోరంగా ఓడించండి. టీడీపీ మరి వైసీపీతో పోలిస్తే మరి చాలా తక్కువ ఇచ్చింది కదా. 9 సీట్లు అంటే 12 సీట్లు, 12, 13 చెప్తున్నారు, చాలా తక్కువ ఇచ్చింది కదా. అంటే పవన్ కళ్యాణ్ అంటే కాపులకు పిచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ఎరేసి కాపుల ఓటు బూతు మాటతో ఎటువైపు కన్సల్టేట్ అవకాశం ఉంది? కాపులు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఫోటో చూపించి ఆ బొమ్మ పెట్టుకొని కాపులందరినీ ఎర్రి పుష్పాలం చేసి కాపు ఓటు బ్యాంకు కొల్లగొట్టే కుట్ర మాత్రమే ఇది. ఎట్లయితే అట్లా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది, వారు కూడా కాపు జాతికి సంబంధించి ఏమండి 31 సీట్లు ఇచ్చినారు, వీళ్ళు 22 ఇచ్చినారు, 9 సీట్లు షార్టేజ్, వీళ్ళు 5 ఎంపీలు ఇచ్చినారు, వాళ్ళు 3 ఎంపీలు ఇచ్చినారు. కాపులు ఆలోచించుకోవాలా. ముద్రగడ పద్మనాభం గారి ఆయన వద్దన్నాడేమో, నాకు ఏ పదవి లేకుండా పనిచేస్తా అని చెప్పినా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వారి కారణం చేత ఓట్ బ్యాంక్ ఏమన్నా వైసీపీ వైపు పెద్ద ఎత్తున కన్సల్టేట్ అయ్యే అవకాశం ఉందా? ఆయన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఆయన అంటే అభిమానం ఉన్న కాపులు చాలా మంది ఉన్నారు. కాకపోతే కాపులని నయవంచన చేసింది చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ కాపు జాతి? ఎవరు? పవన్ కళ్యాణ్ వయసు బట్టి వ్యక్తి పూజ మానసిక రోగం ఉన్న వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్తో ఉన్నారు. ఏ మాత్రం విచక్షణ, విజ్ఞత, వివేకం ఉన్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్తో లేరు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? నా ఆస్తి నేను దారవస్తున్నా, 1 సెకండ్, ఇది అయిపోనివ్వండి, నా ఆస్తి నేను పంచిపెడుతున్నా అంటాడు. అంతకంటే నయవంచన మాట ఇంకోటి లేదు. ఇన్సూరెన్స్ పేరు మీద మీరు 500 కట్టండి, లేదు ఈసారి చెప్తా నేను, ఇది కేవలం స్పెషల్గా పిఠాపురం ప్రజలకు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఆస్తులు పంచింది అనేది బూటకము, పచ్చి బూటకము, నమ్మకండి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే క్రియాశీలక సభ్యత్వం కోసం మీరు ఒక 500 కడితే నా కష్టార్జితం ఒక 1500 జోడించి మీకు ప్రమాద బీమా చేయిస్తానని చెప్పాడు. కార్యకర్తలందరూ 500 కట్టినారు. ఈయన ఇన్సూరెన్స్ కంపెనీతో చెక్కులు పట్టుకొని ఫోటోలు దిగినాడు, 2 కోట్ల రూపాయలవి. నా కష్టార్జితం ఇన్సూరెన్స్ కోసం ఇస్తున్నాను ఫోటోలు దిగినాడు ఈయన. నేను కూడా మీకు మీ డబ్బులకి నా డబ్బులు యాడ్ చేస్తున్నాను. కానీ పోస్ట్ ఆఫీస్లో 299 రూపాయలకి 10 లక్షల ప్రమాద బీమా ఉంది. నువ్వు ఇచ్చేదానికంటే 200 రూపాయలు తక్కువకి నువ్వు ఇచ్చేదానికంటే డబుల్ ప్రమాద బీమా ఉన్నది. నువ్వు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టావయ్యా? ఎవరిని చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు? ఇదో దయచేసి లేదు, ఈ పిఠాపురం ఓటర్ల కోసం చెప్తున్నా నేను. మీ ప్రశ్న తర్వాత మీదండి, ఇది ఫ్లో ఆపకండి మీరు. ఇది ఎంత నయవంచన చేస్తున్నాడో పిఠాపురం ఓటర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నావు నువ్వు? ఎంత కడుతున్నావు నువ్వు? నీ 1500 నయ పైసా కట్టలేదు కదా. ఆ 500లోనే 300కి ఎక్కువనే 150 నుంచి 200 మధ్యలో కట్టినాడు. 300 నుంచి 350 జేబులో వేసుకున్నాడు. జేబులో వేసుకొని ఏమంటాడంటే నా కష్టార్జితం కట్టినాను కాకుండా ఆ కార్యకర్త చనిపోతే పాపము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్కిస్తే నేను 1,000 సార్లు చెప్తా. ప్రతి ఒక్కరి చౌకి చేరేదాకా చెప్తా నేను, ప్రతి ఒక్కరికి చేరేదాకా చెప్తా నేను. ఇది పవన్ కళ్యాణ్ దోచుకునే వ్యక్తి కానీ పంచే వ్యక్తి కాదు. మీ చెమట రక్తం తీసుకొని కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెక్కిస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటాడు. ఇంతకంటే సిగ్గుమాలిన బతికేదైనా ఉంటుందా? లేదు. అరే ఆగు బాబు, ఇక్కడ విషయము ప్రజల డబ్బు ఇవ్వాలా లేదా అనే నాయకుడి చేతిలో ఉంటది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఈయన తప్ప ఎవరికి ఇవ్వకూడదు. ప్రభుత్వం డబ్బు ఇస్తుందంటే ఖజానా నుంచి సంక్షేమ పథకాలు ఏదైనా సరే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి మీద ఉంటుంది ఆ డబ్బు ఎలా యూజ్ చేయాలని. ఇక్కడ అట్లా కాదు. ఈయన ఇన్సూరెన్స్ చేస్తే ఆయనకే వెళ్ళాలి డబ్బులు. పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు. ఆ డబ్బులు నేను ఇష్టం చెప్పుకుంటాడు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, మనిషివా, పశువువా? నీ కార్యకర్త కష్టార్జితం తీసుకొని అందులోంచి 300 దోచుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అతను చెక్కిస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాళ్ళకు దండం పెట్టించుకొని చెక్కిస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే నీచుడు, ఇంతకంటే నికృష్టుడు ఈ భూ ప్రపంచం మీద ఎవడో ఉంటాడు? వాడా వచ్చి నేను కష్టార్జితం ప్రజలకు పంచేది? వాళ్ళ డబ్బులు వాళ్ళకిస్తా, నేను ఇచ్చుకుంటా అని చెప్పుకుంటా, కాళ్ళకి దండం పెట్టించుకుంటా ఇచ్చుకుంటా, ఇతరులు తన సొంత డబ్బు పంచుతాడా? ఎవడో ఇచ్చిన డొనేషన్ ఇటు పంచుండొచ్చు.
నా సూటి ప్రశ్న, మీరు డివైడ్ అవుతా ఉన్నారు, మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతమైనటువంటి దేశం ఇతరతర కారణాలు ఏమనాలా? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకుంటే నేను ఇస్తున్నాను చెప్పినాడు ఏమనాలా? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు వీరిద్దరిలో ఎవరి వైపు ఎక్కువగా కాకు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఒకరు వైసీపీకి, ఒకరు టీడీపీకి మద్దతుగా ఉన్నారు కదా. బుర్రలో గుజ్జున్నోడు ఎవడైనా సరే పవన్ కళ్యాణ్కి ఓటు వేయడు. అది కాపు కానీ కాపేతరు కానీ. పవన్ కళ్యాణ్ రంగులు మార్చినట్టు ఎవడు రంగులు మార్చడు. నీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నవాడే ఈ రోజున క్లేమర్మైన పేలితే చట్ట దులుపుకొని రాజకీయాలు చేసేంత ధీరుడు అని పొగుడుతున్నాడు. నీకు సిగ్గు లేదు, నీకు శరం లేదు, రోషం పౌరుషం లేదు. అందరు అట్లా పల్టీ కొట్టలేరు. సిగ్గు శరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అద్దంలో మొహం చూసుకుంటే మొహం ప్రతిబింబం ముఖం మీద ఉమ్మేస్తుంది అన్నాడు కదా, ఆయన తుడుచుకుంటాడేమో. అందరికి అట్లా చేత కాదు. ఇకపోతే చివరిగా సార్, ఇటీవల మీరు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎందుకని చెప్పి చింతా రాజశేఖర్ గారు సహనం కోల్పోతున్నారని చెప్పేసి అని మీ పైన వచ్చినటువంటి విమర్శలు. సహనం ఏదైనా సరే ఒక అంశం మీద విశ్లేషణాత్మకంగా గత 4-5 సంవత్సరాల కింద నుంచి మాట్లాడుకొచ్చేటువంటి చింతా రాజశేఖర్ ఆవేశపూరితంగా విజ్ఞతను కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మీ మీద ఇంత ఆశగా కామెంట్లు వస్తున్నాయి. కరెక్ట్. ఒక వ్యక్తి కార్యకర్తకి చెందాల్సిన డబ్బు, హక్కుగా రావాల్సిన డబ్బుని నేను ఇస్తున్నా అని ప్రచారం చేసుకుంటూ ఆ డబ్బు ఇస్తూ కాళ్ళకి దండం పెట్టించుకుంటే అంతే నా రక్తం మరుగుతుంది. నా రక్తము అంత నయవంచన, అంత ద్రోహము, అంత దొంగ నాటకం ఆడే వ్యక్తి అమాయకుడిగా ప్రవర్తిస్తుంటే నా రక్తం మరుగుతుంది డెఫినెట్గా. రెండోది, వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీలో మాట్లాడే భాష వాళ్ళకి వాడి చూపించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజున ఆ దుర్ఘటన జరిగింది. నేను నాదెళ్ల మనోహర్ని తిట్టాను, ఆయన తిట్టలేదు. విష్ణు నాగిరెడ్డిని తిట్టలేదు. ఆయన అనవసరంగా కాపుల్లో 99% అన్నా నువ్వు చేసింది కరెక్ట్, ఆయనకి ఎందుకు అసలు అనవసరంగా నాదెళ్ల మనోహర్ని మేము వెనకాల తిడుతున్నాము, నువ్వు ఆన్ కెమెరా తిట్టావు, థ్యాంక్ యూ చెప్పాలా, వాళ్ళెందుకు మధ్యలో దూరాడు అన్నారు. పెద్దలు చాలామంది మంచి పని చేసావు, ఎన్నికల తర్వాత మేమందరం చేయబోయేది ఇదే, నువ్వు ఆన్ కెమెరా ముందే చేసావు, స్టార్ట్ చేసావు. కానీ కాపు నాయకులందరూ తెనాలి వెళ్ళి నాదెళ్ల మనోహర్కి ఓటు వేయకూడదని కాపులందరూ ప్రచారం చేయబోతున్నారు. డిపాజిట్ రాకుండా నాదెళ్ల మనోహర్ని ఓడిస్తేనే జనసేన పార్టీ బాగుపడుతుందని చాలామంది జనసేన నాయకులు, జనసేన కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది. జనసేన పార్టీ ఓడిపోబోయే మొట్టమొదటి సీట్ తెనాలి. ఈ కుటుంబం, మీ సన్నిహితులు, మిత్రులు అంతా కూడా ఆ అంశం కారణం చేస్తే చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పేసి దాని మీద మీరు కేసు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇందులో ఏం వరకు వస్తుందంట? కేసు ఏమీ లేదు నా తరఫు నుంచి. అంటే ఆయన ఉదంతం జరిగిన తర్వాత కాలు చేయి తీయించేస్తానని ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. అది పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి ఇరు రాష్ట్రాల డీజీపీలకి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ కాదు. ఇక ముందర ఏమన్నా జరిగితే ఫలానా వ్యక్తి బాధ్యుడు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంతవరకు ఉంది. కేసు అయితే ఏమీ రాలేదు. కేసు వస్తే నేను నాదెళ్ల మనోహర్ దూషిస్తే అతను నన్ను దూషించాడు, అతను నన్ను దూషించాడు కాబట్టి నేను అతను కొట్టాను, అతను కొట్టాను కాబట్టి నన్ను తిరిగి నన్ను కొట్టాడు. నేను నాదెళ్ల మనోహర్కి ఎందుకు దూషించాను? మీ అధికార ప్రతినిధి వివేక్ బాబు అనే కూడా నా కొడక అనే పదం డిబేట్లలో వాడుతున్నా కానీ మీరు కంట్రోల్ చేయలేదు కాబట్టి మీ మీద ఆ పదం వాడాను. అది కూడా హెచ్చరించాను. డిసెంబర్ నెలలో 2-3 ఛానల్స్లో నా మీద ఏ భావజాలం వాడుతున్నారో మీ నాయకుడికి, మీ పార్టీ నాయకులకి అదే భాష మాట్లాడతాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నాతో చెప్పి హెచ్చరించి ఆ తర్వాత కూడా రిపీట్ అయితేనే నాదెళ్ల మనోహర్ వాడాల్సి వచ్చింది. ఈ కారణం చేత మీ కుటుంబ సభ్యులు ఎక్కువ మానసిక క్షోభకు గురయ్యారని చెప్పేసి. మానసిక క్షోభక ప్రతి కుటుంబంలో ఎదుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యక్తి చెప్పు విసిరాడు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా మానసిక క్షోభకు గురవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ముసుగులో చేసే అరాచకాలని, దుర్మార్గాలని, దౌర్జన్యాలని ఎదుర్కోవాలంటే ఎంతో కొంత ఫేస్ చేయక తప్పదు. మడ్ స్ట్రింగింగ్ జరుగుతుంది. దానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఏ స్థాయి వరకైనా సరే నేను దానికి సిద్ధపడి ఉన్నాను. మీతో పాటు మీ కుటుంబం కూడా సిద్ధంగా ఉందా? కుటుంబం కొన్ని విషయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబం వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆలోచనలు మనం ఎదుర్కోవాలంటే ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు అందరూ కుటుంబం చెప్పిన మాట ఏంటంటే మనకి స్వాతంత్రం కూడా వచ్చేది కాదు ఈ రోజు వరకు. చింతా రాజశేఖర్ కాస్త చింతా రాజశేఖర్ రెడ్డి ఎట్లా అయ్యాడంటే
ఇదొకటి. మళ్ళీ చింతా రాజశేఖర్ అది ఎప్పుడు జరిగిందంటే మీరు చెప్తున్న ఘటన అది జరిగింది మార్చి 2వ తారీఖు 3వ తారీఖు జరిగింది. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. బానిసైనాడు ఇందాక పవన్ కళ్యాణ్ కాళ్ళు ముట్టించుకుంటే నాకు కోపం ఆక్రోషం వచ్చింది అలా కాళ్ళ దగ్గర ఉన్నాడు రెడ్ల కాళ్ళ దగ్గర అదే అని చెప్పేసి సరే మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు చెప్తా ఉంటారులే కానీ ఒక వీడియో వచ్చింది. కాపులు అనేవాళ్ళు సారీ రెడ్లు అనేవాళ్ళు కూడా కాపులే, రెడ్డి అనేది క్యాస్ట్ కాదు ఒక టైటిల్ అయినా ఒక వీడియో వచ్చింది. ఒక ఇప్పటికీ వీడియోలో ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ రెడ్లందరూ కూడా కాపులే కాబట్టి నేను కూడా కాపులే కాబట్టి నేను కూడా రెడ్డి అనే టైటిల్ పెట్టుకుంటా అని ఫిబ్రవరి 7వ తారీఖు నాడు అది ఫేస్బుక్లో చింతా రాజశేఖర్ రావుని చింతా రాజశేఖర్ రెడ్డి అని పెట్టడం జరిగింది. దాని కింద కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో చూసే మీరు రెడ్డిగా మారారా అని మా జనసేన ఆఫీస్లో పనిచేసిన ఒక మహిళ అనటము, నిజమే అంటే ఆమె తల కొట్టుకోవటము. ఆ తర్వాత మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ మనం పేరు మార్చుకోవాలంటే ఒక 2 నెలల వ్యవధి ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు నాడు మళ్ళీ నేను రెడ్ల నాయకత్వానికి ఊడిగం చేస్తున్నాడు కాబట్టి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికి ఊడిగం చేస్తున్నాడు? పవన్ నాయుడు ఎవరికి ఊడిగం చేస్తున్నాడు? చింతా రాజశేఖర్ రెడ్డి గారు రెడ్ల నాయకత్వానికి ముగ్ధుడా లేకపోతే బానిసనా లేకపోతే ఏ కారణం చేత పెట్టా చెప్పినాను స్పష్టంగా. నా పోస్ట్ ఉంది ఫేస్బుక్ ఫిబ్రవరి 7వ బాధాప్త పోస్ట్ ఉంది. ఇకనైనా చింతా రాజశేఖర్ రావు ఇక నుండి చింతా రాజశేఖర్ రెడ్డి అని దాని కింద మీరు కామెంట్లు చదివితే అర్థమవుతుంది. అది కాకుండా నువ్వు కాపు అనే వాడికి పుడితే జనసేనకి ఓటేయాలి అంటున్నారు. నువ్వెవడు నేనెవరు ఓటేయాలి డిసైడ్ చేయడానికి? కులం ఆధారంగా కాదు కదా ఓట్లేసేది. సో అదే కనుక వాళ్ళ అభిప్రాయం అయితే నేను బహుశా రెడ్డిగానే కంటిన్యూ అవుతానేమో. చివరిగా ఆంధ్రప్రదేశ్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు? వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 130 స్థానాలు వస్తాయి. 52లో 42 వస్తాయి. 52. గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రకాశం నెల్లూరులో 22 సీట్లలో ఒక 10-12 వస్తాయి. అక్కడ గుంటూరు పర్వాలేదు, కృష్ణా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్లో కొద్దిగా ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఉత్తర వైజాగ్ నుంచి నార్త్ ఆఫ్ వైజాగ్ మళ్ళీ ఉంటుంది. 130 స్థానాలు ఎక్కడికి పోవు. ప్లస్ రాబోయే రోజులలో ఇలాగే గనక వలస కొనసాగితే అంటే టీడీపీ ఓడిపోతుంది అనే సంకేతం గనక జన సైనికులకు వస్తే ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరగదు. టీడీపీ టు జనసేన, జనసేన టీడీపీ కూడా ఎప్పుడైతే వైసీపీ ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్క ఓటర్ గమనించాడు. ఆల్రెడీ సంకేతాలు అయితే ఉన్నాయి. ఇంకో 15 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో వాళ్ళు కను తెలిసి మనం ఓటు ట్రాన్స్ఫర్ చేసినా కానీ మనం అధికారంలోకి వచ్చేది లేదు, పీకేది లేదన్న నిర్ణయానికి వస్తే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు. డెఫినెట్గా వేస్తారు. నోటాకి ఇస్తారు. నోటాకి వేసుకో పర్లేదు. టీడీపీ జనసేన కూడా జనసేన టీడీపీ కూడా రెండు కలిసి క్రాస్ అయ్యే అవకాశం. ఎంపీ స్థానాలు 20 దాకా వస్తాయి. లేదు కదా. 175 చోట్ల జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, 25 చోట్ల జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. 25 ఎంపీ స్థానాలకి 175 ఎమ్మెల్యే స్థానాలకి అభ్యర్థిని చూసి ఓటు వేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అవి చూసి మాత్రమే ఓట్లు వేస్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీరు అన్నట్టు అభ్యర్థిని చూసా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పేసి మీరు అన్నట్టు ఒకవేళ 150 స్థానాలు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్ప ఉందని చెప్పేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఒక చరిత్ర గతంలో ఎన్నడూ లేదంగా లేకపోతే ఏ పార్టీ లేదు మెజార్టీతో ఒకవేళ రేపు మళ్ళీ అది తీసుకున్నా అంటే అంత గొప్పగా పాలన అందించినట్టు అని చెప్పేసి ఒక సంకేతం దేశం యావత్తంతా కూడా వెళ్తారు. అంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి ప్రజల మరణ చొరవన్నాడని చూద్దాం సార్. నమస్తే.